హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ 30 డేస్ జాబ్ ఛాలెంజ్లో ఈరోజు డే 18 గైస్. సో కోడింగ్ లేని ఐటీ జాబ్ అనమాట. సో మీలో చాలామందికి ఉన్న రిక్వైర్మెంట్ ఐటీ జాబ్ కావాలి, కానీ అందులో కోడింగ్ ఉండదు. సో అలాంటి జాబ్ ఈరోజు మీకోసం అయితే తీసుకొచ్చాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టాస్క్ గైస్ మీకు. సో మీకు ఎలాంటి జాబ్ కావాలో మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఏదర్ ఐటీ జాబా, నాన్ ఐటీ జాబా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమా, లేదంటే ఏ జాబ్ అయినా పర్లేదు, నాకు ముందు అర్జెంట్గా జాబ్ అనేది వస్తే చాలు అనుకున్న వాళ్ళు. సో 1 2 3 4 అని ఇలా ఇచ్చాను. సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, సో 1 or 2 లేదంటే 3 or 4 అనేది సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నవి. సో అందులో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ ఆప్షన్కి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో సో ఆ ఆప్షన్ని పిక్ చేసుకొని వాటి మీద అయితే మీకు జాబ్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను గైస్, జాబ్స్ అప్లోడ్ చేయడానికి. సో ఈ జాబ్ వచ్చేసరికి మనకి జోన్స్ అనే కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫీజు కూడా ఏముండదు, ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అనమాట. సో మనకి పర్ మంత్కి వచ్చేసరికి అప్ టు 25K or 28K ఇలా అయితే ఉంటుందన్నమాట. శాలరీ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ ఎలా ఉంటుంది? సో మీకు చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో చాలా రోల్స్ అయితే ఉంటాయి మనకి కోడింగ్ లేనివి. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లినక్స్ అడ్మినిస్ట్రేటర్ అని, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సో ఇలాగా, సో విండోస్ అడ్మినిస్ట్రేటర్, సిట్రిక్స్ టీము, విండోస్ టీము, బ్యాకప్ టీము, సో ఇలా ఇన్ఫ్రా టీము, చాలా టీమ్స్ అయితే ఉంటాయి గైస్. వీటిల్లో కోడింగ్ ఏమి ఉండదు, కొన్ని కమాండ్స్ అయితే ఉంటాయి, అవి మీకు తెలుసుంటే సరిపోతుంది. అండ్ దీంతో పాటుగా ప్రతి ఒక్క కంపెనీలో కూడా మనకి ఐటీ టీమ్ అనే వాళ్ళు ఉంటారు. సో ప్రతి కంపెనీకి చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ల్యాప్టాప్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు, బ్లాక్ స్క్రీన్ వచ్చినప్పుడు, లేదంటే టీమ్స్ వర్క్ అవునప్పుడు, అవుట్లుక్ వర్క్ అవునప్పుడు, సో వాళ్ళు ఐటీ టీమ్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఆ యొక్క కంపెనీలో ఉన్న ఐటీ టీమ్ని. సో ఆ యొక్క రోలే ప్రజెంట్ మనకి రిలీజ్ అయింది జోన్స్ కంపెనీ నుంచి, సర్వీస్ డెస్క్ రోల్. సో ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్లో సిస్టమ్స్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో టెక్నికల్ ట్రబుల్ షూట్ చేసి మీ ఇష్యూ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇదే గైస్ మీ జాబ్ రోల్ వచ్చేసరికి. సో ఇది కంప్లీట్లీ ఐటీ రోల్ అనమాట. సో ఎలాంటి కోడింగ్ ఉండదు, మీకు టెక్నికల్గా కొంత నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. సో ల్యాప్టాప్కి సంబంధించి. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చెక్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సో తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. సో మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుంది గైస్. సో లేట్ చేయకుండా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే సో ఒక చిన్న లైక్ చేయండి గైస్, మరొక 10 మందికి షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ టుడేస్ వీడియో. సో మీరు స్క్రీన్ మీద చెక్ చేసినట్లయితే గైస్, జోన్స్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో మనకి ఈ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. సో careers.jones.com. సో సర్వీస్ డెస్క్ L1 రోల్ అనమాట. ఫ్రెషర్స్ అని మనకి టైటిల్లోనే ఫ్రెషర్స్ అని మెన్షన్ చేశారు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు అయితే ఉంటుందన్నమాట. సో బెంగళూరు వర్క్ లొకేషన్కి వెళ్ళి మీరు వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో సో సర్వీస్ డెస్క్ రోల్ మీరు సో ఐటీ టీమ్గా వర్క్ చేస్తారని, సో అదే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో 24/7 అయితే మీరు కస్టమర్స్కి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. అండ్ మీకు వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ, స్కైప్, వీటి మీద అయితే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో విండోస్ కానీ, హార్డ్వేర్ ఇలాంటివి సో ట్రబుల్ షూట్ చేయగలిగే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ట్రబుల్ షూటింగ్, ఇన్స్టాలేషన్, సో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇలాంటివి అయితే సో మీకు చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్. ఏదన్నా మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అనమాట. సో కస్టమర్స్తో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్ యాజ్ వెల్. సో మల్టిపుల్ టాస్క్స్ అనేది ఎట్ ఏ టైం పర్ఫామ్ చేసే విధంగా ఉండాలి. రియల్ టైం సో టికెట్ క్రియేషన్, డాక్యుమెంటేషన్ అండ్ SLAని సో మేనేజ్ చేయగలగడం, అండ్ SOPస్ని, KB ఆర్టికల్స్ని క్రియేట్ చేయడం ఇలాగైతే ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ అండ్ ఈ విధంగా సపోర్ట్ స్కిల్స్ అయితే ఉంటుంది అనమాట. ఐటీ సపోర్ట్ సర్వీసెస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ 0 నుంచి సో 0.6 months మినిమం 6 months కానీ, లేదంటే ఫ్రెషర్స్ కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఐటీ సపోర్ట్ రోల్కి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BSc ఐటీలో కానీ, కంప్యూటర్స్ కానీ చేసిన వాళ్ళు, సో లేదంటే బీటెక్, BE, BCA, MTech చేసిన వాళ్ళు, MCA, MSc కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క పొజిషన్కి. అండ్ రిపోర్టింగ్ టీమ్ లీడ్
సో ఏదన్నా ప్రీవియస్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో చేస్తుంటే, ఒకవేళ టీమ్ లీడ్గా చేస్తుంటే మీరు కూడా సో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్, అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ బిలో ఉన్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి డౌన్లో ఉంటుంది మనకి అలానే. సో టాప్లో కూడా అప్లై నౌ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ జస్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రైవసీ నోటీస్ అని ఐ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉంటే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, ఇలాగా బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత సో ఈ యొక్క రోల్కి అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు గైస్. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే తప్పకుండా వీళ్ళు మీకు మెయిల్ ద్వారా సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే మీకు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారు. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎయిదర్ మీకు టెస్ట్ కానీ లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ పెట్టి కానీ సో ఈ రోల్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ గైస్. ఎవరైతే సో ఈ జాబ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా సో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సో మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.